పిఠాపురం అంటే ఒకప్పుడు పాడైన రోడ్లు గుర్తొచ్చేవి. ఇప్పుడు అభివృద్ధి గురించే చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలి అనే లక్ష్యంతో భారీ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఏకంగా 200 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టి గ్రామాల రూపురేఖలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకి ఒక్కొక్కటిగా పరిష్కారం చూపిస్తూ పిఠాపురంలో అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. అసలు పిఠాపురంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి వెనుక పూర్తి కథేంటి? ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు పవన్ కళ్యాణ్ ఎలా చెక్ పెట్టారు? దేశానికే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దే లక్ష్యం ఎంతవరకు నెరవేరనుంది? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు కనిపించే అభివృద్ధే నిజమైన పాలన అన్న ఆలోచనతో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే భారీ స్థాయిలో రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి పిఠాపురం రూపురేఖలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేది. వర్షం వస్తే బురద, ఎండ వస్తే దుమ్ము, గోతుల కారణంగా ప్రయాణం నరకప్రాయంగా మారేది. అంబులెన్సులు గ్రామాల్లోకి చేరుకోవడం కష్టంగా ఉండేది. రైతులు పంటలను మార్కెట్కు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు. విద్యార్థులు పాఠశాలలకు, ఉద్యోగులు ఆఫీసులకు, గర్భిణీలు ఆస్పత్రులకు వెళ్లాలన్నా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిన వినతులు కూడా రోడ్ల గురించే ఉండటంతో పవన్ కళ్యాణ్ దీనిని మొదటి ప్రాధాన్యంగా తీసుకున్నారు. అందులో భాగంగా ఏకంగా 207 కోట్ల రూపాయలతో సమగ్ర రహదారి నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కి, రోడ్ల భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులను సమన్వయం చేస్తూ మొత్తం 307 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రణాళికలో ఇప్పటికే 100 కోట్ల రూపాయల వ్యయంతో 611 రోడ్ల నిర్మాణం పూర్తయింది. వీటి మొత్తం పొడవు 152 కిలోమీటర్లు. మరో 70కి పైగా రోడ్ల పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. దీంతో లక్ష్యంగా పెట్టుకున్న రోడ్ల నిర్మాణంలో దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. కొత్త రహదారుల వల్ల పిఠాపురం గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు గోతులతో నిండిపోయిన రహదారుల స్థానంలో ఇప్పుడు సిమెంట్, బీటీ రోడ్ల దర్శనమిస్తున్నాయి. బడి, గుడి, ఆస్పత్రి, మార్కెట్, వ్యవసాయ పొలాలు అన్నీ రహదారులతో అనుసంధానమవుతున్నాయి. అత్యవసర సేవలు గ్రామాలకు చేరుకోవడం సులభమైంది. రైతులకు రవాణా ఖర్చు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు కూడా వేగం పుంజుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ అభివృద్ధి దృష్టి కేవలం సాధారణ రోడ్లపైనే కాకుండా ప్రత్యేక సమస్యల పరిష్కారంపైన కనిపించింది. ఉప్పాడ తీరంలో అలలకోత కారణంగా తమ నివాసాలు కోల్పోయిన మాయపట్నం మత్స్యకారులకు 13 ఏళ్ల క్రితం సుబ్బంపేట సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేసినా అక్కడ మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించి 1,52,00,000తో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రైనేజీ నిర్మించారు. దీంతో కాలనీలో రవాణా, పారిశుద్ధ్య సమస్యలు ఒకేసారి పరిష్కారమయ్యాయి. అదే ప్రాంతంలోని కొత్త సురాడపేట పునరావాస కాలనీకి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. 330 మంది నివసిస్తున్న ఈ కాలనీకి 93 లక్షలతో 1.6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించి ప్రధాన రహదారితో అనుసంధానం చేశారు. తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారింది. ఉప్పాడ జెట్టీకి వెళ్లే రహదారి బురదమయంగా ఉండటంతో మత్స్యకారులు వేటాడిన చేపలను రవాణా చేయడానికి ఇబ్బందులు పడేవారు. దీనిని గుర్తించిన పవన్ కళ్యాణ్ అక్కడ గ్రావెల్ రోడ్డు నిర్మింపజేశారు. దీంతో చేపల రవాణా వేగవంతమై మత్స్యకారులకు ఉపయోగకరంగా మారింది. తుపాన్ల కారణంగా దెబ్బతిన్న యూకొత్తపల్లి మండలంలోని అమరవిల్లి, రామన్నపాలెం బీచ్ రహదారి నిలిచిపోయేవి. 88 లక్షలతో ఈ రహదారిని పునర్నిర్మించడంతో సుమారు 2,000 మందికి ప్రయాణ సౌకర్యం ఏర్పడింది. అలాగే బషీర్ బీబీ ఆలయానికి వెళ్లే భక్తులకు
ప్రజలకు కూడా సౌలభ్యం కలిగింది. ఎస్ఈజెడ్ పరిధిలో ఉండటంతో అభివృద్ధికి దూరంగా ఉన్న ముమ్మిడివారిపాడు గ్రామానికి 79.70 లక్షలతో శాశ్వత రహదారి నిర్మించారు. అలాగే కొత్తపల్లి గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లే మార్గం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి 26.30 లక్షలతో 411 మీటర్ల సీసీ రహదారిని నిర్మించారు. దీనివల్ల 4,000 మందికి ప్రత్యక్ష ప్రయోజనం కలిగింది. కొత్తపల్లి మండలంలోని కొండెవరం గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న పిఠాపురం ఉప్పాడ ఆర్ఎండ్బి రహదారి 7 సంవత్సరాలుగా పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1.22 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.17 కిలోమీటర్ల రహదారిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఈ రహదారి వల్ల దాదాపు 8,000 మంది ప్రజలు, విద్యార్థులు, రైతులు, చిన్న వ్యాపారులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగింది. ఇక గొల్లప్రోలు మండలం వెన్నెపూడి గ్రామం నుంచి జాతీయ రహదారికి వెళ్లే ప్రధాన రహదారి 2 దశాబ్దాలుగా పాడైపోయింది. 85 లక్షలతో 1.60 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించడంతో 3,800 మందికి పైగా ప్రజలకు ప్రయోజనం కలిగింది. రైతులు కూడా తమ పంటలను సులభంగా తరలించగలుగుతున్నారు. 15 సంవత్సరాలుగా దెబ్బతిన్న గొల్లప్రోలు తాటిపర్తి పుంత రహదారిని 1,46 లక్షలతో 2.90 కిలోమీటర్ల మేర బీటీ రహదారిగా అభివృద్ధి చేశారు. కొడవలి గ్రామంలో 370 మీటర్ల సీసీ రోడ్డు రహదారి నిర్మించడంతో 4,000 మందికి ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది. చిత్రాడ గ్రామంలోని ఈబీసీ కాలనీలో 3 కోట్లతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఆధునిక డ్రైనేజీ నిర్మించారు. అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 50 లక్షలతో ప్రహారీ గోడ నిర్మించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. రైతులు పండించిన పంటను పొలాల నుంచి సులభంగా తరలించేందుకు డొంక రోడ్ల నిర్మాణం చేపట్టారు. పి రాయవరం, బి ప్రత్తిపాడు ప్రాంతాల్లో 1 కోటికి పైగా వ్యయంతో 3 కిలోమీటర్ల గ్రావెల్ రహదారులు నిర్మించారు. దీంతో 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు రహదారి సౌకర్యం కలిగింది. పవన్ కళ్యాణ్ రహదారుల నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా వాటి నాణ్యతపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తూ పెండింగ్లో ఉన్న 70 కిలోమీటర్ల రహదారులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. రోడ్లు అంటే కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, అవి ఒక ప్రాంత అభివృద్ధికి పునాది. మంచి రహదారులు ఉంటే విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం, ఉపాధి, పెట్టుబడులు అన్నీ వేగంగా అభివృద్ధి చెందుతాయి. పిఠాపురంలో ప్రస్తుతం జరుగుతున్న రహదారి నిర్మాణాలు కూడా అదే దిశగా సాగుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు. అయితే 207 కోట్లతో చేపట్టిన ఈ రహదారి విప్లవం పిఠాపురాన్ని నిజంగానే దేశానికి ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడుతుందా? మిగిలిన రహదారి పనులు ఎప్పుడు పూర్తవుతాయి? ఈ అభివృద్ధి వేగం రాబోయే రోజుల్లో మరిన్ని రంగాలకు విస్తరిస్తుందా? పిఠాపురం మోడల్ ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు కూడా ఆదర్శంగా మారుతుందా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.